మీ ఇంట్లో మిమ్మల్ని పరాయి వాళ్ళలా బయట పడుకోబెట్టమంటారా? రండి, మీరు వచ్చి గదిలో పడుకోండి. ఈ విషయం తెల్లారేసరికి ఊరంతా ప్రచారం చెయ్యాలి. అదే మా బాగా అడిగావా, గది పాయింట్ అంటే. అర్ధరాత్రి అడిగారు, ఇటు దారి తప్పు వచ్చే అవకాశం లేదు. మరి ఇంటి ముందు దర్జాగా బండి పెట్టాడు అంటే ఏదో ముఖ్యమైన పని మీద వచ్చి ఉంటాడు. ఎవరన్నా చేస్తే తప్పు, ఆయన చేస్తే మాత్రం అది ఒప్పా? ఇదిగో శివమణి, ఏంటి? ఆయన లోపల ఉన్నాడో లేదో చూడకుండా మాట్లాడుకో. ఉన్నాడనే చెప్తుంటే చూడు. వచ్చాడు, పారిపోండి రోయ్. ఇప్పుడు ఏమంటారా? అదిగో వెళ్తుంది మీ దేవుడే, పర్వతనేని హరి. ఇప్పుడుకైనా మీకు అర్థమైందా ఆయన గారు అసలు రూపం ఏంటో? మీరు ఇలాగే నమ్మినంతకాలం ఆయన మిమ్మల్ని మోసం చేస్తానే ఉంటాడు. కళ్ళరా చూశారు కదా, ఇప్పుడుకైనా ఆయన ఏంటో తెలుసుకోండి. ఏం టీచర్ అమ్మా, నువ్వు మా ఊళ్ళో చదువులు చెప్పడానికి వచ్చావా, లేక హరిగారికి ప్రత్యేక పాఠాలు చెప్పడానికి వచ్చావా? మాటలు జాగ్రత్తగా రాని. ఎలా కనిపిస్తున్నా నీకు? ఇదిగో పంతులమ్మ, హరిగారు మీ ఇంట్లోంచి వస్తున్నారేంటి? చూసేశారా? ఆయన్ని చూసాం, నీ తల్లో నలిగిన పువ్వుల్ని చూసాం. నిజం చెప్పు టీచర్ అమ్మా, మా హరిగారికి అర్ధరాత్రి మీ ఇంటికి రావాల్సిన పని ఏంటి? ఆయనకి నాకు మధ్య 100 ఉంటాయి, మధ్యలో మీకేంటి? ఇదిగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండడానికి ఇదేం మీ ఇల్లు కాదు, ఊరు. అయితే ఏంటి, ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నారు? తప్పు చేయనప్పుడు అర్ధరాత్రి నీ ఇంటికి హరిగారు రావాల్సిన అవసరం ఏంటి? ఏంటంటే ఏం చెప్తాం? తప్పు చేయనప్పుడు చెప్పడానికి ఆ ఇబ్బంది ఎందుకట నీకు? మీరు ఇలా నిలదీసి మాట్లాడడం ఏం బాగోలేదు. ఆయనకి గాని చెప్పాననుకో, ఆయనకి తర్వాత చెప్దీగలే గాని ముందు మాకు చెప్పు. మా సింతామణక్కయ్య లాంటి దేవతన్న ఈ ఊళ్ళో అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఏంటండి మీరు అసలు? ఆయనకి పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. మనుషులన్న తర్వాత ప్రేమలు అభిమానాలు ఉండవా? అలాగే మా ఇద్దరి మధ్య అభిమానం ఏర్పడింది. ఆ అభిమానంతోనే ఆయన అలా వచ్చిపోతున్నారు. అభిమానాలుంటే అర్ధరాత్రి రావాలా? అభిమానం కాదయ్యా, అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడేంటి? ఆయనే నాకు అండగా ఉన్నాడు. మీలాంటి వాళ్ళందరికీ నేను భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న విషయం చెప్పాను, ఏం చేసుకుంటారో చేసుకోండి. అదండి తమరి దేవుడి గారి భాగోతం. ఇప్పుడుగైనా మీరు కళ్ళు తెరిచి చూస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఒక్కడి గురించి గుసగుసలు మొదలైనవి అంటే
ఇంకా ఆడి పని అయిపోయినట్టే. హాయ్. హాయ్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు. ఏ? మీరొక్కరే ఉన్నారా? అవునండి. అయితే ఇబ్బంది లేదు. మా ఇంట్లో ఎవరైనా ఉంటే మీకేంటండి ఇబ్బంది? అంటే అది హాస్టల్లో ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మా వార్డెన్ దయ్యం ఒప్పుకోవడం లేదు. దేనికి? చెప్తాను కదా, ఒక అరగంట మీ ఇల్లు వాడుకోవచ్చా? వాడుకుంటారా? అదే ఐ మీన్ చిన్న స్టడీ అవర్లా అనమాట. ఓహో, చదువుకుంటారా? దానికేంటండి, ఇది మీలే అనుకోండి. అరగంట కాదు, రోజంతా చదువుకోండి. అబ్బా, ఎక్కడ చదువుకోవాలా నల్లాడిపోయాం. సహస్రం ఇల్లుంది కదా, అడిగితే అస్సలు కాదండ్రు అంది. సహస్ర గారు అడగడం నేను కాదండమా. రండి, లోపలికి రండి. ఒక్క నిమిషం, వెళ్ళి తీసుకురండి. ఏంటి తీసుకొచ్చేది? స్టడీ అవర్ అంటే ఏం తీసుకొస్తారు? ఓహో, బుక్సా? తీసుకురండి, తీసుకురండి. పదండి. లోపలికి రండి. ఇల్లు బాగుంది, మంచి టేస్టే. థ్యాంక్ యూ. నిలబడే ఉన్నారా? కూర్చోండి. ఓ, ఇన్ని బుక్స్ చదవాలా? పాపం చాలా కష్టం కదండి. మాకిదేంటి, ఇంకో బ్యాగ్ ఉన్నా ఈజీగా లేపేస్తాం. బ్యాగ్ ఏంటి? ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడో చూడండి, బయటకు తీయండి. డ్రింకింగా? స్టడీ ఎవరు అన్నారు? అంత షాక్ ఎందుకు? మాకు స్టడీ అవర్ అంటే ఇదే. మీకేంటి, బియరా, హాటా, బ్రీజరా? అయ్యయ్యో, నాకు అలాంటి అలవాట్లేం లేవండి. అలవాట్లేదా? అయితే అన్నప్రాసనలాగా మీకు మందు ప్రాసన చేస్తాం రండి. అమ్మో, నేను తాగను. ఇదేంటి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి క్యాండిడేట్స్ ఉన్నారా? సరదాగా కంపెనీ ఇస్తాడనుకుంటే మందే వద్దంటున్నాడేంటి? మందు తాగలేని ఇలాంటి దురదృష్టవంతుల్ని మనమేం చేయగలం? వదిలేయండి, టైం లేదు. కమాన్. సహస్రా, నువ్వు తాగుతావా? పెద్దగా ఏం తాగను. మార్నింగ్ లేవగానే హ్యాంగ్ ఓవర్ కి వోడ్కా ఒక 90 వేస్తా. టిఫిన్ బాగా తినాలి కాబట్టి ఆ టైంలో రమ్ ఒక 1/4 వేస్తాను. లంచ్ టైం కి ఒక హాఫ్ విస్కీ, డిన్నర్ లో మాత్రం బ్రాందీ ఉండాల్సిందే. మందులో ఉన్న అన్ని రకాలు తాగేలా ఉన్నారుగా. లైఫ్ అన్న తర్వాత ఎంజాయ్ చేయాలి కదా. మీరేంటి లేట్ చేస్తారు? త్వరగా తీయండి, ఇప్పటికే 4 లాగేస్తుంది. తాగుతూ మాట్లాడుకోవచ్చులే. ఏయ్, స్టఫ్ ఏదే? అయ్యో, మర్చిపోయానే. నాకు స్టఫ్ లేకపోతే మందు దిగదని తెలుసు కదనే. ఏమండి, నేను చూస్తుంది నిజమేనా? పచ్చి నిజం. స్టడీ అవర్ అంటే చదువుకోవడం అనుకున్నానండి. ఏ, తాగడానికైతే లోపలికి రానిచ్చేవారు కదా. ఫీల్ అవుతున్నట్టున్నాడే, వెళ్దాం పదండి. అయ్యయ్యో, అదేం లేదండి. ఫీల్ లైక్ యువర్ హోమ్. ఆర్ యు ష్యూర్? యా, ష్యూర్. తాగిన తర్వాత మొహమాటం ఎందుకే? ఇదిగో, నువ్వెలాగో తాగవు. తాగే వాళ్ళని చూస్తూ కూర్చుంటే నీ కిక్ ఎక్కకపోయినా మా కిక్కు దిగుతుంది. సో ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. నీకు వంటొచ్చా? చంపేస్తానండి. అయితే 4 ఆమ్లెట్లు చేసుకురా. ఈరోజు శుక్రవారం, నేను నాన్ వెజ్ తిన్నా. లైట్ గా సాల్ట్, కారం వేసి పల్లీలు వేయించి తీసుకురా. నాకు జస్ట్ అబ్బాయిలు పట్రా. హలో, స్టఫ్ త్వరగా రావాలి. వస్తున్నానండి.
డార్లింగ్ త్వరగా నా పల్లీలు తీసుకురా. నా ఫైల్ కూడా తెస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చదవడం అయిపోయినట్టే కదా. చదవాలన్నా ఇక్కడ బుక్స్ లేవు కదే. సరే అయితే పోదాం పదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. నువ్వు సూపర్ అబ్బా. దీన్నేం చేద్దామన్నా ఎప్పుడు ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు నా విషయం బయట పెట్టేస్తుంది. ఇంట్లో ఏదైనా చేద్దామన్నా సంజయ్ జాగ్రత్త పడేలా చేసింది ఆ శిరీష. సంజయ్ని కాదని దీన్ని ఏమీ చేయలేం. తనకి కూడా అనుమానం రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? గౌరీ, మన ఇద్దరు ఒక ఆట ఆడుకుందావా? నేను మా మంచి గౌరీ కదూ, ఆడుకుందామమ్మా. ఏమాట? నిన్నెత్తుకొని నేను తిరుగుతానంట. గౌరీ గౌరీ గౌరీ! అమ్మా శిరీష, ఏమైందమ్మా? కళ కళ? ఏం కళ వచ్చిందమ్మా? పాపని ఆ కస్తూరి చంపాలని చూస్తున్నట్లు కలొచ్చింది అత్తయ్య. కలే కదమ్మా. వచ్చింది కలే అయినా అది చేసే ప్రయత్నాలు నిజమే కదత్తయ్యా. అలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండా సంజయ్ జాగ్రత్త పడేలా చేసావు కదమ్మా. సంజయ్ జాగ్రత్త పడినా పాప దానికి చాలా దగ్గరగా ఉంది. ఇంటిలోనే ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా పాపని చంపాలని చూస్తుంది. కస్తూరిని నమ్మడానికి లేదత్తయ్యా. అది అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అదే నా భయం. శిరీష, గౌరీని బయట చంపే అవకాశమే లేకుండా చేశాం. సంజయ్ దాన్ని ఇంటి బయట కాపాడగలడు, ఇంట్లో కాదుగా. దానికి పాలు నేనే తాగించాలి, తిండి నేనే తినిపించాలి.
బ్రతుక్కి ఒకటే రూపం, చావుకి ఎన్నో రూపాలు. గౌరీ తినే తిండిలోనో తాగే పాలల్లోనో దాని చావు రావచ్చని నువ్వు ఊహించుండవు. ఇప్పుడు అదే చేస్తున్నా. ఈ పాలల్లో దాని చావుని కలిపాను. పాప గురించి సంజయ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా దాని ప్రయత్నం అది చేస్తుంది. ఇంట్లో కూడా పాపకి ఏ ప్రమాదం రాకుండా చెయ్యాలి. ఇక్కడ ఉన్నాం మనం. అక్కడ ఉన్న గౌరీ కోసం ఏం చేయగలం? ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అత్తయ్య. అమ్మా గౌరీ, ఇదిగో ఈ పాలు తాగమ్మా. నాకొద్దు. వద్దంటే ఎలాగా? తాగమ్మా, ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం తాగితే చాలు, మళ్ళీ లేవలేనంత ప్రశాంతంగా ఉంటుంది. తాగమ్మా. నేను తాగను. ఏయ్, ఏంటే? ఇంట్లో మీ నాన్న ఉన్నాడనా? మీ అమ్మ నీకొద్దా? కావాలి. మీ అమ్మ నీకు కావాలంటే బుద్ధిగా నేను చెప్పింది విను. తాగు పాలు. హలో హలో, శిరీషిని. నువ్వా? నేనే. ఏంటే చూస్తున్నావు? తాగు. మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి నీకెంత ధైర్యమే? నిజం తెలిసిపోయాక భయం ఎందుకు సంజయ్? ఏంటి, కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ నా నుంచి కాపాడేశావని చాలా ధైర్యంగా ఉన్నట్లున్నావుగా? ఉన్నాను, ఉంటాను. నేను తోడుండగా నా కూతుర్ని నువ్వేం చేయలేవు. చా, కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయినట్లుంది. నా నుంచి నీ కూతుర్ని కాపాడుకోవడం అంత సులభం కాదు సంజయ్. ఏం చేయగలవే? ఆ? నా కూతురికి ప్రతి క్షణం తోడుగా నేనున్నాను. ఏయ్, తాగుతావా లేదా? తాగు. తాగు నిన్నే. అయినా నీ కూతురికి కాపలాగా అంటే స్కూలుకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చాక అక్కడ ఎక్కడ ఎక్కడోకక్కడైనా నేను నీ కూతుర్నేం చేయకుండా కాపాడుకోగలవు. కానీ దాని చావుని నేను కొత్తగా డిజైన్ చేస్తే? తాగు. తాగు. అవును సంజయ్, నేను గౌరిని చంపాలని ఫిక్స్ అయిపోయాను. దాని చావు అది తినే తిండిలో ఉండొచ్చు, తాగే నీళ్లలో ఉండొచ్చు, పీల్చే గాలిలో ఉండొచ్చు. వాటిని నువ్వు ఆపలేవుగా? తాగు. ఆపలేవు సంజయ్. నీ కూతురి చావుని నువ్వు ఆపలేవు. సంజయ్, ఎందుకు అలా లాగేశావు? ఈ పాలల్లో ఏదైనా కలిపి ఉండొచ్చు. పాలలో ఏం కలుస్తుంది? అంటే గౌరవ మీద నాకున్న ప్రేమను కూడా అనుమానిస్తున్నారా? చిచిచి, అనుమానం నీ మీద కాదు. ఆ శిరీష ఫోన్ చేసింది. తినే తిండిలో, తాగే నీళ్లలో తన చావుని కలుపుతాను, ఎలా కాపాడుకుంటావని నాతో సవాల్ చేసింది. ఈ రోజు నుంచి గౌరి ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా ముందవి నేను రుచి చూడాలి. నేను చూసాకే గౌరికి తాగించాలి.
శిరీష అదంత ధైర్యంగా సవాల్ చేసిందంటే అలాంటి ప్రయత్నం ఏదో చేస్తుందన్నమాట. అందుకే పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంజయ్, ఏమైంది? పాపకు కదా అని చెప్పి చక్కెర కొంచెం ఎక్కువ వేసి తెచ్చాను. షుగర్ ఎక్కువైతే నువ్వు తాగవు కదా, వేరే పాలు తీసుకొస్తాను. గౌరీ, నాన్నకు తెలియకుండా నువ్వు ఎవరేమి ఇచ్చినా తినకూడదు, తాగకూడదు, సరేనా? అలాగే నాన్న. శిరీష, దాన్ని చంపడానికున్న ఒకే ఒక్క దాన్ని కూడా మూసేసావు కదే.